హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇయాల వీడియో వచ్చేసరికి వారాహి నవరాత్రులండి. వీటినే గుప్త నవరాత్రులని కూడా అంటారు. ఈ గుప్త నవరాత్రులు ఎలా చేసుకోవాలి? అమ్మవారిని ఎలా పూజించాలి? పూజా విధానం ఎలా ఉంటుంది? అనే విషయాలను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. అయితే అసలు ఈ వారాహి నవరాత్రులు అంటే ఏంటంటే మనకి సంవత్సరానికి 4 నవరాత్రులు వస్తాయండి. అవి ఏంటేంటంటే 1 లలితాదేవి నవరాత్రులు, 2 శ్యామలాదేవి నవరాత్రులు, 3 ఈ వరాహీదేవి నవరాత్రులు, 4 దేవీ నవరాత్రులు. చాలామందికి దేవీ నవరాత్రులే తెలుసండి. మిగిలిన ఈ 3 నవరాత్రులు తెలియవనమాట. ఈ మధ్యన ఈ వరాహి నవరాత్రులు కూడా అమ్మవారి దయ వల్ల అందరూ చేసుకుంటున్నారు. అయితే ఈ వరాహి నవరాత్రులు ఎప్పుడొస్తదంటే ఆషాఢ మాసంలో వస్తదండి. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను వరాహి నవరాత్రులు అంటారనమాట. భక్తులను కోరికలు తీర్చడంలో, భక్తులను కరుణించడంలో ఈ వారాహి అమ్మ మొదటి స్థానంలో ఉంటుందండి. అయితే ఈ నవరాత్రులు ఎప్పుడెప్పటి నుంచి ఎప్పుడెప్పటి వరకు ఉన్నాయంటే ఈ నెల అంటే జూన్ 26 గురువారం నుండి జూలై 4వ నవమి శుక్రవారంతో ముగుస్తాయన్నమాట. అంటే 26వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఈ నవరాత్రులు ముగుస్తున్నాయండి. మనకి ఈ 9 రోజులు కూడా చాలా విలువైనవి అనమాట. అంటే మనం ఎక్కడ మిస్ చేసుకోకుండా ఈ 9 రోజులు కూడా నిష్టగా వరాహి అమ్మను పూజించుకుంటే ఖచ్చితంగా మనకి తీరని కోరికేంటి, అవ్వని పని ఏదన్నా సరే గనక ఖచ్చితంగా అవుతదండి. చాలామంది చేస్తున్నారు వరాహి నవరాత్రులు. ఈ అమ్మవారిని నవరాత్రులు చేసిన ప్రతి ఒక్కళ్ళని అడిగినా సరే ఖచ్చితంగా అమ్మవారి గురించి ఇదే విధంగా చెప్తారనమాట. కాబట్టి వీలైనంత వరకు ఈ వరాహి నవరాత్రులు చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా అమ్మని పూజించేసుకోవచ్చు మనము. అమ్మవారి పూజా విధానం ఎలా ఉంటుందంటే, అమ్మవారి పూజా విధానం వచ్చేసరికి మనం నిత్య పూజ చేసుకుంటాం కదండి ఇంట్లో. వారాలు ఎలా చేసుకుంటాం సేమ్ అంతే. అమ్మవారి ఫోటో ఉండేలా చూసుకోండి. అమ్మవారి ఫోటో వచ్చేసేసరికి వరాహి అమ్మవార్లు అంటే మనకి చాలా రూపాలు ఉంటాయన్నమాట. గ్రీన్ కలర్‌లో, బ్లూ కలర్‌లో, బ్లాక్ కలర్‌లో ఇలా ఉంటారు అమ్మవారు. నేను ఇప్పుడు చూపిస్తున్న ఫోటో అయితే శ్వేత వరాహి అండి. తెల్లగా ఉంటారు అమ్మవారు. అమ్మవారి నవరాత్రులు ఇంట్లో చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఇలా శ్వేత వరాహిని పూజించాలన్నమాట. ఇలా తెల్లగా ఉండే అమ్మవారి ఫోటో తెచ్చుకొని పెట్టుకోండి. వీలైతే ఒక పీటేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు వీలు లేకపోతే గనుక ఇలా ఒక దేవుడి గదిలోనే అమ్మవారి ఫోటో పెట్టేసుకొని చక్కగా అమ్మవారి నవరాత్రులు అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. అమ్మవారి నవరాత్రులు వచ్చేసేసరికి ఎలాగా పూజ టైమింగ్స్ వచ్చేసరికి అమ్మవారికి రాత్రి పూజ అంటే చాలా ఇష్టమండి. రాత్రి దేవత అంటారు వరాహీదేవిని. కాబట్టి మనకి పొద్దున మాటలు పూజ టైమింగ్ వచ్చేసరికి 5:30 లోపు మీకు పూజ పూర్తి అయిపోవాలన్నమాట. సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు కూడా సాయంత్రం మాటలు పూజ వచ్చేసరికి మీరు ఏంటంటే 6:30 తర్వాత అంటే 7, 8 ఆ టైంలో పూజ చేసుకుంటే మంచిదన్నమాట. నైవేద్యం కూడా అమ్మకి ఏం పెట్టవసరం లేదండి. చక్కగా ఆవిడ వరాహి రూపం కదా! భూమిలో పండేవే దుంపలు, చామ దుంపలు, చిలకడ దుంపలు, బీట్రూటు, క్యారెట్టు, కంద, శనక్కాయలు ఇలా ఈ విధంగా అమ్మవారి నైవేద్యం ఏముండదు. శుభ్రంగా కడిగేసి వాటిని నైవేద్యం కింద పెట్టొచ్చు. ఫ్రూట్స్ వచ్చేసరికి దానిమ్మకాయ గింజలు అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా మంచిదండి. దానిమ్మకాయ గింజలు పెట్టడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఈ దుంపలు ఎప్పుడైతే కడిగి నైవేద్యం కింద పెట్టినవి అవి మనం తర్వాత ఇంట్లో మనం కర్రీ కింద వండేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లము ఉండదు. టైమింగ్స్ వచ్చేసరికి మీకు చెప్పాను కదా! ఉదయం మాటలు అయితే 5:30 లోపు పూజ కంప్లీట్ చేసుకోవాలి. సాయంత్రం మాటలు వచ్చేసరికి 6:30, 7 తర్వాత సాయంత్రం మాటలు రాత్రి వేళలో అమ్మని పూజించుకోవాలనమాట. ఇంకా అమ్మవారి పూజలు చదువుకోవాల్సినవి వచ్చేసరికి ఏంటంటే మనకి ద్వాదశ నామాలు ఉంటాయండి. వారాహి ద్వాదశ నామాలు అంటే యూట్యూబ్‌లో గానీ, గూగుల్‌లో గానీ చూసుకోండి వస్తాయి. మన పూజానంతరము ఆ నామాలను చదువుకోవాలి. తర్వాత కాలభైరవ అష్టకం అండి. కాలభైరవ అష్టకం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. మీకు చదవడం వస్తే గనక చక్కగా చదువుకోండి. ఒకవేళ చదవడం కుదరకపోతే గనక చక్కగా మొబైల్‌లో గానీ, టీవీలో గానీ కాలభైరవ అష్టకం పెట్టి అమ్మవారికి వినిపించండి. చాలా మంచిదనమాట అండి అమ్మవారి నవరాత్రులు చేసుకోవడము. అలాగే బెల్లం పానకం కూడా అమ్మవారికి ఇష్టము. బెల్లం పానకము నేను చెప్పిన ఈ నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి పెట్టడానికి ప్రయత్నించండి. అంతే. మీరేమి స్పెషల్‌గా ఏయన్నా వెరైటీలు చేయాలా, ఏమన్నా వండాలా అన్నది కూడా ఏమీ లేదు. నియమాలు వచ్చేసరికండి నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచార్యం పాటించాలి. ఇవి 2 మట్టికి మెయిన్ అనమాట. ఇంకా తలస్నానం వచ్చేసరికండి మనకి మొదటి రోజు ఎలాగో మన గురువారం 26వ తారీఖున తలంటుకుని అమ్మవారికి పూజ స్టార్ట్ చేస్తాం కదా! తర్వాత మనం ఎలాగో నాన్ వెజ్ తినము, బ్రహ్మచార్యము పాటించలేం కాబట్టి
తలంటుకో అవసరం లేదు. ప్రతిసారి 9 రోజులు తలంట స్నానం చేస్తే సరిపోతుంది. ఒకవేళ తలంట కూడా డైలీ నేను స్నానం చేయలేను నా ఆరోగ్యరీత్యా అనుకుంటే గనక తలస్నానం కూడా చెయ్యవసరం లేదండి. ఒంటంట చేసుకోవచ్చు. కాకపోతే తలకి నూనె లాంటిది పెట్టకూడదనమాట. నాన్ వెజ్ తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. వీలైనంత వరకు అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ ఈ 9 రోజులు కూడా పూర్తి చేసుకుంటూ ఉండాలండి. చాలా మంచిదండి వరాహి నవరాత్రులు. ఎవరు పడితే వాళ్ళు చేయలేరండి అమ్మవారి పూజ. అమ్మవారి పూజ చేయాలంటే ఆవిడ అనుగ్రహం ఉన్న వాళ్ళే చేయగలరంటండి. కాబట్టి అలాంటి అమ్మవారి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని, అందరూ ఈ వరాహి నవరాత్రులు చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకొక 2 రోజులు ఉన్నాయండి. వీలైనంత వరకు అమ్మవారిని పూజ చేయడానికి ప్రయత్నించండి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. పూజ ఏమో చిన్నగాని ఫలితమేమో పెద్దగా వచ్చే పూజ ఏదన్నా ఉందంటే వరాహి నవరాత్రులనే నేను చెప్తానండి. నా విషయంలో చాలా మంచి అనిపించింది. అందుకే నేను ఎప్పుడెప్పుడు వస్తదా అని ఎదురు చూస్తున్నాను. వచ్చినట్టు నేను అనుకున్నట్టే త్వరగా వచ్చేసినాయి వరాహి నవరాత్రులైతే. చాలా వరకు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అమ్మవారిని ఉగ్ర రూపమని, ఇంట్లో పూజించొచ్చా అని ఇలా రకరకాలుగా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటివి ఏం పట్టించుకోవద్దు. చక్కగా ధైర్యంగా భక్తితో అమ్మవారిని ఇంట్లో పెట్టుకోవచ్చనమాట. అసలు ఈ వరాహిదేవి ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవే. లక్ష్మీదేవి స్వరూపమే వరాహి రూపం అనమాట. ఇప్పుడు దేవీ నవరాత్రులు ఉన్నాయి. మనం దుర్గాదేవిని పూజించుకుంటున్నాం కదా! అలాగే ఈ గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు లక్ష్మీదేవిని పూజించుకుంటున్నాం అనమాట. అదే అమ్మవారి స్వరూపమైన వరాహి రూపం. ఒకవేళ మీకు వరాహి రూపము నాకు కొత్తగా ఉంది, నేను ఇంట్లో పెట్టుకోవచ్చా అన్న ఆలోచన ఏమన్నా ఉంటే గనక మీరు చక్కగా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు, లలితాదేవి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ వరాహి రూపంలోనే అమ్మను పూజించిన వరాహి నవరాత్రులండి. ఆ చల్లని తల్లి రూపం ఎదురుగుండా ఉండి మనం పూజ చేసుకుంటే మనసుకి బాగా అనిపిస్తుంది కాబట్టి చక్కగా ఫోటో పెట్టుకోండి అని చెప్తున్నాను. ఒకవేళ మీకు ఫోటో దొరకకపోయినా, మీకు ఫోటో పెట్టుకోవడానికి మీ మనసు అంగీకరించలేకపోయినా, మీకు ఏమైనా చిన్న చిన్న సందేహాలు ఉంటే గనక చక్కగా లక్ష్మీదేవిని పెట్టుకొని పూజించుకోండి. అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవే వరాహీదేవి అనమాట. అలాంటప్పుడు మనం లక్ష్మీదేవిని పూజించడానికి భయం లేనప్పుడు వరాహీదేవిని పూజించడంలో ఆలోచన ఎందుకు? ఇద్దరు ఒకటే కదా! అలాంటిదప్పుడు చక్కగా వరాహి నవరాత్రులు చేసుకోండి. చాలా మంచిదండి. ఇంట్లో కూడా ఈ మధ్యన చాలామంది చేస్తున్నారు. కాకపోతే చిన్న చిన్న సందేహాలనమాట. ఇంట్లో చేసుకోవచ్చా? గుళ్ళోనే చేస్తారా? ఎలా పూజించాలి? ఏమన్నా అమ్మవారి ఉగ్ర రూపం కదా! ఏమన్నా తప్పులేమన్నా చేస్తే ఏమన్నా ఫలితాలు వేరేగా వస్తాయేమో అని భయపడుతూ ఉంటారండి. అలాంటిది ఏం కాదు. చాలా బావుంటుంది. ఆ 9 రోజులు కూడా అసలు ఎలా గడుస్తుందో తెలీదనమాట. ఇంట్లో ఒక చిన్న పిల్లని పెట్టుకున్నట్టు అనిపిస్తదనమాట మనకి. నిజంగా ఆ అనుభవం అనుభవించాల్సిందే. కాబట్టి వీలైనంత వరకు అమ్మవారిని పూజించుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొక ఎన్ని రోజుల్లో లేదు. మనకి గురువారం 26వ తారీఖునే అమ్మవారి పూజ అనమాట. మొదటి పూజ మొదలుపెట్టేసుకోండి. 5:30 లోపు ఫస్ట్ పూజ చేసేసుకోండి. పూజ అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అన్నది ఏం లేదు. మీరు వారాలు ఎలా చేస్తారు? మీరు ఈ నిత్య పూజ ఎలా చేసుకుంటారో అదే విధంగా అమ్మను పూజించేసుకోండి. ఎటొచ్చి నైవేద్యాలు వచ్చేసరికి నేను చెప్పాను కదా! దుంపలు, కంద, చామదుంప, లేకపోతే చిలకడ దుంప, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి, దానిమ్మకాయ గింజలు అమ్మవారికి నైవేద్యం. పానకం పెట్టుకోవచ్చు. ఇవి మట్టికి నైవేద్యాలు పెట్టండి అమ్మవారికి. నైవేద్యాలు వచ్చేసరికి వేరేగా ఉంటాయన్నమాట. అమ్మవారి పూజ వచ్చేసరికండి అందరూ చేయలేరండి. అమ్మ దయ ఉంటేనే చేయగలరు. ఆవిడ దయ మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.